హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. ఇవాళ అమ్మ ఇంకా వాళ్ళ అన్న చాలా బాధపడుతుంటారు. లోకికి ఫోన్ చేస్తుంటే లోకి ఏం చేస్తుంది, కాల్స్ లిఫ్ట్ చేయదు. వీళ్ళు ఇట్లా ఫోన్లో చేస్తున్నారేమి, ఫోన్లో లేకపోతే ఎక్కడో ఉన్నానని అనుకోవచ్చు కదా, ఎందుకు చేస్తున్నారని వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేస్తారు. ఎక్కడున్నా లోయ అంటే నాకు కాల్ సరిగా వినపట్లేదన్నయ్య, నేను ట్రిప్కి వచ్చాను, నేను తర్వాత అంటే ఎప్పుడు వస్తావు అంటే నేను కొన్ని రోజులు అయినాక వస్తానని కాల్ కట్ చేస్తుంది. ఏమైందిరా అంటే ఫోన్ కట్ చేసిందమ్మా అని ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంది. అయ్యో దేవుడా, కూతుర్ని ఇవ్వమంటే కష్టాన్ని ఇచ్చావేంటి తండ్రి అని వాళ్ళ అమ్మ బాధపడి చూడు ఎంత వర్స్ట్గా ఉందో, నా పేరుని నేనే తీసుకుంటున్నాను అంటే వరుణ్ అంటే ఏమైంది లోయి అని వరకు నా ఫ్యామిలీకి అబద్ధాలే చెప్పలేను వరుణ్, కానీ నిన్ను ప్రేమించాక అబద్ధాలే చెప్తున్నాను, నా ఫ్యామిలీకి ఎంతో బాధ పెడుతున్నాను. అబద్ధాలు ఆడినప్పుడు ఎప్పుడే కానీ నేను రీగేట్కి అవ్వలేను, ఎందుకంటే లైఫ్ లాంగ్ నీతో ఉండొచ్చు అని అనుకున్నాను వరుణ్ అని వరుణ్ని హగ్ చేసుకో. సో మచ్ వరుణ్, ఐ లవ్ యూ సో మచ్ అని త్వరగా మీ ఇంటికి తీసుకెళ్ళు వరుణ్, మన ఇద్దరు ఫ్యామిలీని కలిపేద్దాం. వాళ్ళ అమ్మ వచ్చి మధు మ్యాడీ నిన్న కింద పనుకుండు కదా, చాలా ఇబ్బంది పడిందని అన్నావు కదా, తను మంచాల మీద పనుకునే మనిషి కదా, మళ్ళీ ఎలా ఇప్పుడు మన ఇంట్లో మంచాలు ఒకటే ఉంది కదా అని అంటది. అంటే నువ్వేం ఇబ్బంది పడకమ్మా, నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళు ఫస్ట్ అని దోమలతో మాట్లాడతాను. మీ పని మీరు చూసుకొని నా పని నేను చూసుకుంటాను, నన్ను ఎందుకు కుడుతున్నారు ఓకే అని అంటాను. తర్వాత మ్యాడీ పనుకొని పోతే మధు వచ్చి మ్యాడీ బయటికి వెళ్దాం పదా అని బయటికి తీసుకెళ్తాను మ్యాడీ. ఇది అని అంటే నిన్న దోమలతో నువ్వు బాధపడ్డావు కదా, అందుకోసమని నేను ఇది ఇలా చేశాను అని అంటే నా చున్నీ ఉంటుంది కదా, దాంతో దోమల బట్టి గిట్ట చేశాను అని అంటారు. ఫ్రెండ్ ఒకరు ఉంటే ఎంత కలర్ఫుల్గా ఉంటుందో తెలుసా, నాకు తెలుసు. చెప్తో నా లైఫ్ ఎంత కలర్ఫుల్గా మారిందో నా లైఫ్లోకి వచ్చినందుకు నాకు థ్యాంక్స్ చెప్పించాలు. ఫస్ట్ నువ్వు వెళ్ళి పనుకోండి, నైట్ చాలా నిద్రపోలేవు కదా, ఆ నైట్ ఈ నైట్ రెండు కలిపి మంచి పనుకో అని మధు చెప్తుంది. వెళ్ళి పనుకో అని మధు అంటది. సరే అని వెళ్తుంటే మన మధు మ్యాడీ అని గట్టిగా అరుస్తుంది. అరిచి నిలవంక వచ్చింది చూడు అని అంటది. అవును, నీకు ఇష్టమైన నిలవంక నాకు ఇష్టమైన నిలవంక అని ఇద్దరు ఇలా చేయి చూపిస్తారనమాట. కళ్ళు మూసుకొని మ్యాడీ అంటాడు, మధు నువ్వు ఎప్పుడున్నా హ్యాపీగా ఉండాలి అని, నువ్వు అనుకున్న కోరికలు నెరవేరాలని మ్యాడీ అంటాడు. అలాగే మధు గిట్ట మ్యాడీ ఎప్పుడున్నా హ్యాపీగా ఉండాలి, తనకున్న కోరికలు గిట్ట నెరవేరిపోవాలి అని అనుకున్నావు. మధు మనసులో చెప్పింది బయట చెప్తే అది నెరవేరదంటారు బాబు, నువ్వేం కోరుకున్నావు కదా మధు, మనసులో ఉన్నది బయటికి చెప్పొద్దని. సరే మీరు వెళ్ళి పనుకోండి, ముద్దుగా పనుకున్నారు చూడు చిన్ని కిష్టంలాగా అని అంటది మధు. శ్రీకృష్ణుడి ప్రేమ రాధకు తగ్గపోవచ్చు, కానీ రాధకు ప్రేమ ఎప్పుడు శ్రీకృష్ణుడే. ఒక క్షణం లేట్ అయింటే చిన్ని అని తెలిసిపోయేది. బీ అలర్ట్. మధు చిన్నప్పటి ఫోటో కింద పడిపోయి ఉంటుంది. అప్పుడు మన వరుణ్ వచ్చి ఆ ఫోటో తీసుకొనికి వెళ్తే మన లోకి ఆ ఫోటో తీసుకొని చిన్నే అని తెలిసిపోగలదని ఆ ఫోటో తీసేసుకుంటుంది. ఫోటోని దాపెట్టి చూసావా లోయి, బావ ఆ అమ్మాయిని ఎంత పిచ్చిగా లవ్ చేస్తున్నాడో, అమ్మాయిని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నాడంటే నేను ఎక్కడ చూడలేను. మా బావది గ్రేట్ లవ్, బ్యాడ్ లక్ అసలు, ఎందుకంటే ఆ అమ్మాయిని ఎంత వెతికినా దొరకట్లేదు అని అంటది. లోకి అంటది తను ఎంత వెతికినా నేను దొరకనియ్యాను అని అంటది. సరే దేవుణ్ణి ప్రే చేయి, నువ్వు గిట చేయి, నేను గిట చేస్తా, తొందరగా దొరకాలని అని అంటారు. సరే దొరికినాక మంచిగా బావకు అందరం కుటుంబం అంతా కలిసిపోయి ధూమ్ధాంగా బావకి పెళ్లి చేయాలి, హ్యాపీగా ఉండాలంటే మన లైఫ్ గురించి ఏం ఆలోచించావు వరుణ్ అని అంటే, మనం పీస్ఫుల్గా ఉందాం, మన లైఫ్ బాగా చూసుకుంటాను అన్నారు కదా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, పనుకో ప్రశాంతంగా అని మన వరుణ్ అంటాడు. ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, ఇక్కడ జరుగుతుంది ఏంటి, వాళ్ళ ఇంట్లోకి ఎప్పుడు వెళ్తాను నేను, ఈ చిన్ని వాళ్ళ ఇంట్లో ఉండి చిన్న ఎప్పుడు తెలుస్తుందని టెన్షన్తో నాకు నిద్ర గిట్ట రావట్లేదు అని మన లోకి అనుకుంటుంది. మన మధు బయట కూర్చొని బట్టలు ఉతుకుతుంటే మన వరుణ్ చూసి, లోకి నువ్వు గిట్ట వెళ్ళి ఉతుకు, మన బట్టలు గిట్ట ఉన్నాయి, అట్లా మధు మన బట్టలు ఉతుకుతే మంచిగా ఉండదు, వెళ్ళి ఉతుకు అంటే నేనా అని అంటే నువ్వే వెళ్ళు అని అంటే, నేను బట్టలు ఉతకడమా, దీనికే ఏదో మాయమాటలు చెప్పి దీంతోనే బట్టలు ఉతుకుపిస్తానని లోకి అనుకుంటాను. పిలిస్తే ఇదిగో లోయి సోపు వాటర్ ఇక్కడే ఉన్నాయి ఉతికేసేయని అంటది. అంటే నేనేం దాన్ని ఉతుకోమంటే ఇది నన్ను ఉతుకోమంటుందని లోకి అనుకుంటాను. ఎవరి బట్టలు వాళ్ళే ఉతుకోవాలి, ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. నిన్ననే చెప్పావు కదా నీ విషయంలో జోక్యం చేసుకోవద్దని. అలా అన్నాను, నీ మీద కోపం ఉంటుందా, నువ్వు కోపంలో అన్నా ప్రశాంతంగా అన్నా నువ్వు నీ పనులు నువ్వు చేసుకోవాలి, నువ్వు నేర్చుకుంటేనే లైఫ్లో హ్యాపీగా ఉంటావని మన మధు అంటారు. పనులు నేర్చుకోవాలి, బట్టలు ఉతకడం, అంట్లు తోమడం, ఇల్లు ఉడవడం, ఇవన్నీ వంట చేయడం, ఇవన్నీ నేర్చుకోవాలంటే ఇవన్నీ నేర్చుకోవాలా. అవును, ఉన్న మురికి పోగొట్టడం ఎంత ఈజీనో మనసులో ఉన్న మురికి పోగొట్టడం గిట్ట అంతే ఈజీ. అర్థం కాలేదు, నాకు ఫోన్లో వచ్చేసింది అంతే. ఫైనల్గా నీకు ఒకటే చెప్తున్నాను, నీ బట్టలు నువ్వు ఉతుకో అని చెప్తుంది. అప్పుడు బట్టలు ఉతుకుతావు, నా బట్టలు నువ్వెందుకు ఉతుకుతున్నావు, ఫ్రెండ్షిప్లో అదేం ఉండదు, నేను ఉతికేస్తానులే అంటే సరే నీకు గిట్ట హెల్ప్ చేశానని మన మ్యాడీ గిట్ట బట్టలు ఉతుకుతాం. అందరికన్నా అదృష్టవంతుడు ఎవరు తెలుసా, నిన్ను పెళ్లి చేసుకున్నవాడు. అదృష్టవంతుడు ఎవరు ఉండరు,
ఏంటి మ్యాడీ పొద్దు పొడగక ముందే పొగతలు స్టార్ట్ చేశా. బొమ్మలాగా ఉండవు నువ్వు, పేషెన్స్ ఎక్కువ నీకు. ఇంత మంచి లక్షణాలు ఉన్న వాళ్ళు ఆ లక్కీ పర్సన్ కాకుండా పోతాడా? వాళ్ళు అందరికన్నా అదృష్టవంతురాలు ఎవరో తెలుసా? నన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయే కదా. అవును, నేను లక్కీ. ఓకేనా? ఓకే. వాళ్ళు ఇంకా దేవా మ్యాడీ వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. మధు వాళ్ళ ఇంటికి మ్యాడీని తీసుకురావాలి, వరుణ్ని తీసుకురావాలని. మ్యాడీ వస్తాడా నాగవల్లి అంటే ఖచ్చితంగా వస్తాడు, అమ్మని చూడంగానే తను వచ్చేస్తాడు అని అంటారు. వెళ్తూ ఉంటే రెస్టారెంట్లో మ్యాడీ సర్వ్ చేస్తుంటే మన నాగవల్లి చూసి బావా చూడు అని అంటుంది. అప్పటికి సీరియల్ అయిపోతుంది.